ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సీత ఎప్పుడు ఏం చేస్తుందో తెలియట్లేదు మహా. కంగారులో చెవుటలు పట్టేస్తున్నాయి బాబోయ్. సీతకు డౌట్ మొదలైంది. మన మీదే కాన్సంట్రేషన్ చేస్తోంది. నువ్వు జాగ్రత్త. సీతకు చావు దగ్గర పడింది. ఈ రాత్రికే సీతకి జాతర చేస్తాను. అమావాస్య చీకట్లలో సీతని కలిపేస్తాను. ఈ సీత కోసమే ఈ రాముడు. ఏం జరిగినా సీత చెయ్యి వదిలిపెట్టను. అప్పట్లో మా అమ్మతో ఎంతో ఆనందంగా ఉన్నాను. ఆ రోజులు మళ్ళీ ఎప్పుడొస్తాయో. మామా, నువ్వొచ్చావేంటి సీత? కంగారు పడకు మామా. నేను ఈ గదిలో పడుకోవడానికి రాలేదు. నీకు రాత్రిపూట పాలు తాగి పడుకునే అలవాటుంది కదా, అందుకే పాలు తీసుకొచ్చాను. సారీ, నేను ఆ ఉద్దేశంతో అనలేదు. నీ ఉద్దేశం ఏదైనా నాకా ఉద్దేశం అయితే లేదు. ఏదో నన్ను మీ బిజినెస్ అవసరాల కోసం పిలిపించారు. నేను కూడా అంతవరకే ఉండాలి అనుకుంటున్నాను. ఎందుకు అలా మాట్లాడుతున్నావు? నిజం అదే కాబట్టి. అయినా నా మీద నీకు ప్రేమ ఉండి తీసుకురాలేదు కదా. కాని నాకైతే నీ మీద ప్రేమ ఎప్పటికీ ఉంటుంది. అది అపార్థాలకు దూరం కాదు, అవసరాలకు అమ్ముడు పోదు, ఎప్పటికీ ఒకేలా ఉంటుంది. పాలు తీసుకొని వచ్చి నన్ను ఇండైరెక్ట్గా తిడుతున్నావు సీత? అయ్యో లేదు మామా, నీకు నా ప్రేమ ఎలాంటిదో చెప్తున్నాను అంతే. నీకెలాగో నా మీద పూర్తి ప్రేమ లేదు కదా. సగం ప్రేమ, సగం నమ్మకం, సగం విశ్వాసం, సగం ఇష్టం. అన్నీ సగాలే, పూర్తిగా ఏదీ లేదు. నన్ను తిట్టాలనుకుంటే డైరెక్ట్గా తిట్టు సీత, అంతేగాని. అయ్యో మామా, నేను మళ్ళీ చెప్తున్నాను, నేను నిన్ను అస్సలు తిట్టట్లేదు. మన సగం జీవితం ఇలాగే గడిచిపోతుందేమో అనిపిస్తుంది. నీకిక్కడ పడుకోవాలనుంటే పడుకో సీత. అయ్యో వద్దు బాబు, మీ సగం బెడ్ నాకొద్దు. పక్కన రూంలో పక్క వేసుకున్నాను, హాయిగా అక్కడే పడుకుంటాను. ఏంటో ఈ జీవితం, చెరి సగం అవ్వాల్సింది సగం సగం అయిపోతుంది. గోరువెచ్చగా పాలు తెచ్చాను మామా, చల్లారకు ముందే తాగేసేయి, మంచిగా నిద్ర పడుతుంది. గుడ్ నైట్ మామా.
రాత్రికి నా చేతుల్లో ఉంది. క్యాటరా సైలెంట్గా ఉంది. అందరూ ఎవరి రూముల్లో వాళ్ళు నిద్రపోతున్నారు. ఇప్పుడు చేయకుండా సీతని బయటికి ఎత్తుకెళ్ళి చంపేస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.